జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్నాం. ఈ కళాశాలలో 11 మంది అధ్యాపకులు, 250 మంది విద్యార్థులు ఉన్నారు. 4 గ్రూపులలో 250 మంది విద్యార్థులు. వీళ్ళంతా వ్యవసాయ ఆధారిత కుటుంబాల నుంచి వచ్చిన రైతు బిడ్డలే. కో ఎడ్యుకేషన్లో ఈ కళాశాల రన్ అవుతుంది. ఈ కళాశాలకు ప్రధాన సమస్య రవాణా సమస్య. విద్యార్థులకు సమయానికి ఆర్టీసీ బస్సులు నడపడం లేదనేదే ఇక్కడ ప్రధాన సమస్య. వివిధ గ్రామాల నుంచి, ఈ మండలంలో నుంచి పక్క మండలాల నుంచి వచ్చే విద్యార్థులకు సమయానికి ఆర్టీసీ బస్సులు నడపడం లేదు. దీనివల్ల ఈ విద్యార్థుల భవిష్యత్తు మీద తీవ్రంగా ప్రభావం చూపుతుంది. లెక్చరర్లు వాళ్ళ సొంత వెహికల్లోనో ఇంకే రకంగానో వాళ్ళు కళాశాలకు చేరుకున్న విద్యార్థులు రాకపోయినా వాళ్ళ సమయం కూడా వృధానే. కాబట్టి ఆర్టీసీ నడిపే బస్సులు సమయానికి నడిపిస్తే విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది అనేది ఇక్కడ విద్యార్థులు, అధ్యాపకులు చెప్తున్న మాట. మరి ఆర్టీసీ ఈ సమస్యను తీరుస్తుందా? విద్యార్థులకు సమయానికి బస్సులు నడుపుతుందా? చూద్దాం. దీనిపై కలెక్టర్ స్పందిస్తారా? చూద్దాం. తర్వాత విషయానికి వస్తే ఇక్కడ విద్యార్థులందరూ తమ ఇంగ్లీష్లో బోధన జరుగుతుంది, లెక్చరర్లు కూడా బాగా బోధిస్తున్నారని చెప్తున్నారు. కానీ ఎంతో కొంతమంది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఓపెన్ అప్ కావడం లేదు. విద్యార్థులకు ఏదో అసౌకర్యంగా ఫీల్ అవుతున్నారనే మనకు మెసేజ్ ఇస్తున్నారు వాళ్ళు. ఇదంతా పక్కన పెడితే 4 గ్రూపులకు 11 మంది అధ్యాపకులు బోధిస్తున్నారు. సిఈసి, హెచ్ఈసి, బైపీసీ, ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి. 250 మంది విద్యార్థులు 4 గ్రూపుల్లో విద్యాబోధన చేస్తున్నారు. 2008లో ప్రారంభమైన ఈ కళాశాల 2018లో పక్కా భవనంతో కళాశాల రన్ అవుతుంది. ఇందులో నుంచి డాక్టర్లు, ఇంజనీర్లు చాలా మంది స్థిరపడ్డారు, చాలా మంది ఎదిగారు, సీట్లు సాధించారు. 3 విద్యార్థులు ఇక్కడ నుంచి మెడికల్ సీట్లు సాధించారు. బీటెక్లోను వివిధ కళాశాలలో, ఇంజనీరింగ్ కళాశాలలో కూడా సీట్లు సాధించారు. వీళ్ళు కూడా రేపు రాబోయే ఎంట్రన్స్లో నీట్ అండ్ ఎంసెట్ ఎగ్జామ్ రాసి ఇంజనీర్లు గాను, డాక్టర్లు గాను స్థిరపడాలనే ఉత్సుకతతో చదువుతున్నారు. లెక్చరర్ల కోఆర్డినేషను, విద్యార్థులు లెక్చరర్ల మధ్య సమన్వయంతో ఈ విద్య కొనసాగుతుంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న ఈ విద్యార్థులు మున్ముందు మంచి ఉద్యోగాలు సాధించాలని, మంచి విద్యా బుద్ధులు రావాలని మనం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ. విద్యార్థులతో ప్రభుత్వ హై స్కూల్లో ప్రారంభమైన ఈ కళాశాల అంచెలంచెలుగా ఎదుగుతూ అనేక మంది ఉద్యోగాలు సాధించారు. 2018 సంవత్సరంలో ఈ మంచి బిల్డింగ్ను సమకూర్చుకోవడం జరిగింది. ఈ కళాశాలలో చదివిన గత సంవత్సరము ఈ కళాశాలలో మహేందర్ అనే అబ్బాయి నిర్మల్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీట్ సాధించడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరము ఈ కాలేజీ నుంచి అనేక మంది విద్యార్థులు జేఎన్టీయు లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి కళాశాలలో ఇంజనీరింగ్ సీట్లు సాధిస్తున్నారు. నా పేరు మార్కొండ రాంప్రసాద్. నేను హిస్టరీ లెక్చరర్గా పనిచేస్తున్నాను. కళాశాలలో విద్యార్థుల సంఖ్య ఈ సంవత్సరం 300 పైగా ఉన్నది. మేము విద్యార్థుల్ని ఆకర్షించడం కోసం విద్యార్థులు అన్ని గ్రామాల్లో దర్శించాము. అంతేకాకుండా విద్యార్థులకు పోటీ పరీక్షలపై అవగాహన కల్పిస్తున్నాము. గత సంవత్సరం నుంచి ఆన్లైన్లో క్లాసులు నిర్వహించి విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుకు పోయే విధంగా కృషి చేస్తున్నాం. అధ్యాపకులందరి కృషి వల్లనే ఇదంతా సాధ్యమవుతుంది. నా పేరు ఎం రమేష్. నేను గత సంవత్సరమే బదిలీలో ఇక్కడికి వచ్చాను. నేను తెలుగు అధ్యాపకుడిని. ఇక్కడ విద్యార్థులు ప్రతి సంవత్సరం కూడా మొదటి సంవత్సరంలో ఒక 150 మంది విద్యార్థులు వస్తూ ఉన్నారు. తర్వాత పిల్లలు బాగానే చదువుతారు. కాకపోతే మాకు ఇక్కడ చిన్న సమస్య ఏంటంటే కొంచెం దూరం నుంచి వస్తారు. బస్సులతో కొంచెం సమస్య ఉంది. సమయానికి ఆ బస్సులు అవి కనుక ఏర్పాటు చేస్తే మా విద్యార్థులు రెగ్యులర్గా వస్తారు, మంచిగా చదువుకుంటారు. ఇక్కడ మా శాయశక్తులు మేమైతే పిల్లలకి నేర్పడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఆ కారణంగానే మనకు గత సంవత్సరంలో ఇంజనీరింగ్ సీట్లు అయితేనేమి, మెడికల్ సీట్లు అయితేనేమి 1, 2 మాకు వస్తూ ఉన్నాయి. ఇది అంటే గవర్నమెంట్ కాలేజీలో ఈ స్థాయిలోనైనా సీట్లు సాధించడం అనేది చెప్పుకోదగినటువంటి విషయంగానే మేము భావిస్తున్నాం. నా
పేరు ఎం తిరుపతి. నేను ఇక్కడ ఫిజిక్స్ లెక్చరర్గా పనిచేస్తున్నాను. నేను గత దాదాపుగా 15 సంవత్సరాల నుంచి ఇదే కాలేజీలో పనిచేస్తున్నాను. మేమందరం మా కాలేజీ స్టాఫ్ అందరం కలిసి ఈ కాలేజీ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నాము. మా ప్రిన్సిపల్ గారు కూడా చాలా కృషి చేయడం వల్ల ఇక్కడ ఎంసెట్ కానీ పిల్లలకు కొంచెం నీట్ కానీ తర్వాత ఆన్లైన్ క్లాసులు కానీ పర్ఫెక్ట్గా చెప్పగలుగుతున్నాము. ముందు ముందు కూడా మంచి మార్కులు సాధించి జిల్లాలో ప్రత్యేకత సాధిస్తామని తెలియజేస్తున్నాను. నా పేరు ఎం బాలరాజు. నేను కెమిస్ట్రీ లెక్చరర్ని ఇక్కడ. 2010లో ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. అప్పుడు మేము ఇక్కడ వచ్చినప్పుడు కేవలం 14 మంది విద్యార్థులతో బైపీసీ విద్యార్థులతో స్టార్ట్ అయినటువంటిది ఇప్పటికీ 300 పైన ఉన్నటువంటి స్ట్రెంత్ మన కళాశాలలో ఉన్నది. అందుకు మేము గర్విస్తున్నాము. అయితే ఏంటి అంటే ఇక్కడ జరిగేటువంటి క్లాసులు కానీ చాలా పర్ఫెక్ట్గా జరుగుతాయి. నా పేరు నాగలక్ష్మి. నేను ఈ కళాశాలలో మ్యాథ్స్ జూనియర్ లెక్చరర్గా పనిచేస్తున్నాను. నేను వచ్చినప్పటి నుంచి ఈ కళాశాలలో విద్యార్థులు చాలా బాగా చదువుకుంటారు. మరియు మా వంతు కృషిగా మేము చెప్పిన బోధనను కూడా పాపం పిల్లలు చాలా బాగా అర్థం చేసుకొని ఎంబీబీఎస్ సీట్లు కానీ జేఎన్టీయూలో ఇంజనీరింగ్ సీట్లు కానీ చాలా వరకు సాధించడం జరిగింది. చదువు కొనాలనుకునే పిల్లలు ప్రైవేట్ వైపు మొగ్గు చూపితే చదువుకోవాలని ఆసక్తి ఉన్నటువంటి పిల్లలు మా ప్రభుత్వ జూనియర్ కళాశాల గొల్లపల్లిలో చేరడం జరిగింది. విశాలమైనటువంటి తరగతి గదులు, ల్యాబ్స్ మరియు ఆట స్థలం, విశాలమైనటువంటి కళాశాల ప్రాంగణం మా కళాశాలకే సొంతం. విద్యార్థులకు చదువుతో పాటుగా మానసిక ఉల్లాసానికి ఆటలు మరియు సేవా కార్యక్రమాలను పెంపొందించడానికి జాతీయ సేవా పథకం కూడా మా కళాశాలలో అందుబాటులో ఉండడం జరిగింది. కాబట్టి వీటన్నిటిని ఉపయోగించుకొని పిల్లల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దడానికి విశేష అనుభవం కలిగినటువంటి ప్రిన్సిపాల్ గారు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా దాదాపు 15 సంవత్సరాల పైన అనుభవం కలిగినటువంటి అధ్యాపక బృందం ఇక్కడ పనిచేస్తూ ఉంది. వాళ్ళ యొక్క సేవలను ఉపయోగించుకొని విద్యార్థులు తమ భవిష్యత్తును మరియు భావి భారత భవిష్యత్తులో కూడా భాగస్వాములు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పేరు లక్ష్మణ్. నేను ఇక్కడ జంతు శాస్త్ర అధ్యాపకుడిని. నేను ఇక్కడికి వచ్చి ఒక 2 సంవత్సరాలు పూర్తి అయింది. ఇంతకుముందు వేరే కళాశాలలో పనిచేసి బదిలీ మీద ఇక్కడికి రావడం జరిగింది. విద్యార్థుల్లో కూడా నైపుణ్యత బాగా ఉంది. మా కళాశాలలో ఇంకా వాళ్ళని వెలికి తీయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. వాళ్ళు ప్రాక్టికల్ విషయంలో కానీ మనం చెప్పిన విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోవడంలో కానీ చాలా బాగుంది. వాళ్ళకు కొన్ని రకాల ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఏఐ టూల్స్ను కూడా వాళ్ళకు కొంత పరిచయం చేస్తూ ఆధునిక విద్యను అందిస్తున్నాము. దీనికి మాకు మా ప్రిన్సిపల్ సహకారం కూడా చాలా ఉంది. వాళ్ళ యొక్క పర్యవేక్షణ కూడా బాగా ఉంది. ఇంకా గత సంవత్సరం కూడా మా దగ్గర నుంచి ఒక వైద్య విద్యార్థి అంటే ఎంబీబీఎస్ సీట్ రావడం జరిగింది. ఇంకా కొంతమందికి ఎంపీసీలో ఏది జేఎన్టీయూలో కానీ ఇంకా అంటే వేరే సీట్స్ కూడా రావడం జరిగింది. ఈ సంవత్సరం కూడా వీళ్ళు మంచిగా చదివి ఉత్తమ ఫలితాలు అందిస్తారని మేము అనుకుంటున్నాం. ఒక మార్నింగ్ విషయంలో ఒకటి ఏంటంటే ఫస్ట్ పీరియడ్ లోపల వీళ్ళకు అంటే ట్రాన్స్పోర్ట్ మెయిన్ ఆర్టీసీ విషయం లోపల ఏమిటంటే కొంత ఆలస్యం అవుతుంది. ప్రభుత్వం కూడా కొంత రవాణా సౌకర్యాన్ని కళాశాల టైంకు అందించగలిగితే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు రావడం వల్ల ఏమవుతుంటే కొంత విషయాన్ని కోల్పోతున్నారు. సమయానికి అందుబాటులో ఇప్పుడు చేరినట్టయితే పూర్తి జ్ఞానాన్ని వాళ్ళు అంటే పొందగలుగుతారు. కొంచెం ప్రభుత్వం మీద దీన్ని దృష్టి పెట్టగానే కోరుతున్నాము. కొంత హాస్టల్ ఫెసిలిటీ కూడా లేదు. గ్రామీణ విద్యార్థులు వీళ్ళంతా కూడా కొంత రైతు బిడ్డలు అంటే కొంతమంది ఫారిన్ వెళ్ళి వాళ్ళ యొక్క పిల్లలే ఉన్నారు. కొంతమంది కంటే అమ్మాయిలకు కూడా రావడం పోవడం అనేది కొంత ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి వాళ్ళకు ఒక హాస్టల్ సౌకర్యాన్ని కల్పిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఇక్కడ చూడండి, మనం నోడ్ అంటాము కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నోడ్ అవుతుంది, ఇక్కడ ఇంకొక నోడ్ అవుతుంది. నోడ్కి ప్రతి నోడ్ వద్ద ఏమవుతుంది, స్టెమ్ కానీ లీఫ్ కానీ ఏదైనా ఏర్పడుతుంది. ఓకే, ప్రతి నోడ్కి మరొక నోడ్కి మధ్య స్పేస్ ఉంటుంది కదా, దీన్ని ఏమని పేరు పిలుస్తున్నాము, ఇంటర్ నోడ్. ఓకే, ఇంటర్ నోడ్ ఇంతవరకు ఓకే. సరే, ఆల్రెడీ మనకు ఫ్యామిలీస్ ఉన్నాయి కదా, ఇది ఫ్యాబ్ ఏసీ, సొన్నేసి, లీలేసి ఫ్యామిలీస్ ఉన్నాయి కదా. అందులో మనకు ఫ్లోరల్ ఫార్ములా ఉంటాయి, బ్రాక్ట్, ఎబ్రాక్ట్, ఎబ్రాక్టివ్లెట్ ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లీఫ్ తీసుకున్నట్లయితే ఇందులో బ్రాక్ట్ అంటాం. చూడండి, బ్రాక్ట్ అంటే ఏంటి, ఈ ప్రాంతంలో 2 ఆకుపచ్చని పత్రాల వంతు నిర్మాణాలు ఉంటే బ్రాక్ట్ అనాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ లీఫ్ లో ఉన్నదా, లేవు, మనకు కనబడట్లేదు. సో అప్పుడు ఏమనాలి, ఎబ్రాక్ట్ అనాలి. క్లియర్. తర్వాత ఈ కంప్లీట్ లీఫ్ ని, ఈ నోడ్ బేస్ పాయింట్, ఈ రెండు కలిపేటువంటి కాడ వంటి ప్రాంతం ఉంది కదా, దీన్ని ఏం పేరుతో పిలవాలి మనము, పేషియోల్ అనాలి. ఫర్ ఎగ్జాంపుల్ లీఫ్ కాకుండా ఇక్కడ ఫ్లవర్ ఉంది అనుకోండి,
ఏం పేరుతో పిలవాలి? పెడిసిల్లేట్ అనాలి. ఇక్కడ లీఫ్ ఉంటేనేమో పేషియోల్, లేదా ఫ్లవర్ ఉంటేనేమో పెడిసిలేట్. క్లియర్. రెండోది, ఇక్కడ ఈ పేషియోల్ పైన సన్నని ఆకుపచ్చని పత్రాలు వంటి నిర్మాణాలు చిన్నగా ఉంటే వాటిని ఏం పేరుతో పిలవాలి? బ్రాక్టియోల్ అని పిలవాలి. బ్రాక్టియోల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్రాక్టియోల్స్ ఉన్నాయా? లేవు. కాబట్టి ఏం పేరుతో పిలవాలి? ఎబ్రాక్టియోల్. అంటే ముందుగా మనం ఏం యాడ్ చేస్తామండి? జస్ట్ ఈ లెటర్ యాడ్ చేస్తాం. ఉంటేనేమో బ్రాక్టియోలేట్, లేకపోతేనేమో ఎబ్రాక్టియోల్. క్లియర్. ముదేళ్ళ వెంకటేష్. ఏ ఊరు మీది? జన్నారం. జన్నారం నుంచి ఇక్కడికి ఎట్లా వస్తావు రోజు? ఇక్కడ రాఘపట్నంలో ఉంటాం. రాఘపట్నంలో ఉంటావు. ఓకే. జన్నారంలో ఏ ఊరు? కవ్వాల్ ఫారెస్ట్. ఓకే. ఏ గ్రూప్ లో జాయిన్ అయినావు? బైపీసీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్? సెకండ్ ఇయర్. అక్కడ లేవా కాలేజీలు? ఉన్నాయా? మరి ఇక్కడ ఎందుకు జాయిన్ అయినావు? ఇక్కడ ఉంటాం కాబట్టి ఇక్కడ నుంచి వస్తున్నాం. ఉంటావు కాబట్టి ఇక్కడ రోజు వచ్చి ఇక్కడ చదువుకుంటున్నావు. ఓకే. అమ్మ నన్ను ఏం పని చేస్తారు? ఫార్మర్సేనా? ఓకే. ఎట్లా ఉంది కాలేజీలో? మంచిగా ఉంది. అర్థమవుతుందా ఇంగ్లీష్ లా? ఫ్లూయెన్సీ కరెక్ట్ ఉందా? లెక్చరర్స్ కరెక్ట్ ఉందా? ఫ్లూయెన్సీ. మీకు డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తారా? ఇంకా ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం నీకు? ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ అంటే ఇష్టం. ఏం కావాలనుకుంటున్నావు? ఎంబీబీఎస్ కావాలనుకుంటున్నావా? వెరీ గుడ్. ఏ పేరు నీ పేరు? అభిషేక్. పప్పుల అభిషేక్. వెనుకమట్టనా? ఏ ఇయర్లో జాయిన్ అయినావు? ఫస్ట్ ఇయర్. ఏ గ్రూపు? సిఈసి ఫుల్ ఫామ్ చెప్పు. కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్. కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్. ఈ 3 సబ్జెక్టులలో ఏ సబ్జెక్ట్ ఇష్టం నీకు? కామర్స్. ఏం కావాలనుకుంటున్నావు? బిజినెస్ మ్యాన్ కావాలనుకుంటున్నావు. మీ అమ్మ నన్ను ఏం పని చేస్తారు? ఆటో డ్రైవర్. డాడీ ఆటో డ్రైవర్. అమ్మ కిరాణా షాప్ నడుస్తుంది. ఓకే. నువ్వు బిజినెస్ మ్యాన్ కావాలనుకుంటున్నావు. ఈ కాలేజీలో చదువుతున్నావు మంచిగా? లెక్చరర్స్ వస్తురా? చెప్పేది అర్థమవుతుందా? రోజు వస్తున్నావా? ఎట్లా వస్తావు? టాక్సీ. కాండ సాయి. ఏ ఊరమ్మా? చిల్వకోడు. మీ అమ్మ నన్ను ఏం పని చేస్తాడు? మమ్మీ జాబ్ చేస్తుంది, డాడీ రిపోర్టర్. ఏమో ఏ ఇయర్లో జాయిన్ అయినావు అమ్మా? ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ ఇప్పుడు. సెకండ్ ఇయర్. ఏ గ్రూప్ అమ్మా? ఎంపీసీ. క్లాసులు మంచిగా చెప్తురమ్మా? చెప్తురు. మ్యాథ్స్ లెక్చరర్ ఉన్నారమ్మా? ఉన్నారు. రోజు వస్తారమ్మా? రోజు వస్తారు. ఇంకేం కావాలా మీ కళాశాలకు? అన్ని ఉన్నాయి. అన్ని ఉన్నాయా? హాస్టల్ కూడా ఉందా? హాస్టల్ లేదు, హాస్టల్ ఒకటి కావాలి. ఎట్లా వస్తావమ్మా రోజు కాలేజీకి? బస్కి వస్తావా? బస్సులు వస్తున్నాయి టైంకు వస్తలేవు. మరి ఎట్లా మా ఇక్కడ ఆబ్సెంట్ పడుతుందా? పడుతుంది. అవునా? అమ్మ నాన్న ఏం చేస్తారు? మా డాడీ ఫార్మర్, మమ్మీ హౌస్ వైఫ్. ఏ ఇయర్ లో జాయిన్ అయినావు అమ్మా? ఫస్ట్ ఇయర్. ఏ గ్రూప్ అమ్మా? ఎంపీసీ. ఎట్లుందమ్మా స్టడీ? చాలా బాగుంది సార్. ఏం చెప్తున్నా మీ కాలేజీ గురించి ఏం చెప్తావు చెప్పు. ఈ కాలేజీ గురించి ఏం చెప్తావు? బాగుందా బాగాలేదా? సార్ అందరు చాలా బాగా చెప్తారు. ఇంకేం ప్రాబ్లం ఉందమ్మా ఈ కాలేజీలో మీకు? సార్ ఓన్లీ బస్లే టైంకి వస్తలేవు అంతే. ఆర్టీసీ ఫెయిల్యూర్. మిమ్మల్ని కాలేజీకి తీసుకుపోవడంలో ఆర్టీసీ ఫెయిల్ అయిందంటారు అంతే కదా? ఆర్టీసీ ప్రధాన సమస్య. ఇంకా మీ కాలేజ్ సమస్య చెప్పు. లెక్చరర్స్ డుమ్మ కొడుతురు, బాటనీ సార్ రాలేదు, జువాలజీ సార్ రాలేదు, లేకపోతే ఇంగ్లీష్ సార్ రాలేదు, ప్రిన్సిపల్ డుమ్మ కొడుతురు, ఇలాంటివి ఉంటే చెప్పమ్మా, ధైర్యంగా చెప్పు. అందరు వస్తారా? ఇంగ్లీష్ అర్థమవుతుందమ్మా? ఇంగ్లీష్ లో లెసన్ చెప్తారు కదా, అర్థమవుతుందా? ఏమన్నా డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తారా? తీసుకుంటారా? చెప్తారా? హర్షనపల్లి అశ్విత. ఏ ఊరమ్మా? రాపెల్లి. ఏ గ్రూప్ లో జాయిన్ అయినావు అమ్మా? ఎంపీసీ. సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్? ఫస్ట్ ఇయర్. అమ్మ నాన్న ఏం చేస్తారమ్మా? మమ్మీ హోమ్ మేకర్, డాడీ ఫారిన్ పోయింది. ఎట్లుందమ్మా కాలేజీలో? కాలేజ్ బాగుందా? టీచింగ్ బాగా చెప్తారా? బాగా చెప్తారు టీచింగ్. రోజు స్కూల్ కాలేజీకి వస్తారా? డైలీ వస్తాం కాలేజ్కి. సార్స్ కూడా డైలీ వస్తారా? ఏమేం చెప్తారమ్మా రోజు? ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఇంగ్లీష్ సబ్జెక్ట్ చెప్తారా? అన్ని చెప్తారు. ల్యాబ్లు ఉన్నాయమ్మా? ఉన్నాయి సార్. ఇంకేం కావాలమ్మా ఈ కాలేజీ గురించి? ఇంకేం కావాలి అంటే మాకు డైలీ రావడానికి బస్సెస్ టైంకి వస్తలేవు, వచ్చినా కానీ వాళ్ళు ఆపుతలేరు అంతే సార్. ఇంకా కాలేజీలో ఏమైనా ప్రాబ్లం ఉన్నాయమ్మా? కాలేజ్ అంతా ఓకే సార్. బెంచ్లు ఉన్నాయమ్మా కూర్చోవడానికి? అన్ని ఉన్నాయి సార్. ఎంపీసీ ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయినావా? 10th క్లాస్ ఎక్కడ చదివినావు? జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ చదివినావు. ఎన్ని మార్కులు వచ్చినాయమ్మా 10th క్లాస్ లో? 8.8. ఎట్లుందమ్మా కాలేజీలో? బాగుంది సార్. ల్యాబ్లు ఉన్నాయమ్మా? ఉన్నాయి.
రోజు ల్యాబ్లు చూస్తున్నావా? చూస్తున్నా. అవునా? క్లాసులు మంచిగా చెప్తున్నారు అధ్యాపకులు? చెప్తారు. ఎంతమంది ఉన్నారమ్మా లెక్చరర్? సార్ 10 మెంబర్స్. 10 మెంబర్స్. రోజు వస్తారమ్మా క్లాస్? వస్తారు సార్. క్లాసులు రోజు జరుగుతున్నాయా? జరుగుతున్నాయి. నువ్వు వస్తావమ్మా క్లాస్? వస్తున్నా. ఏం చేస్తారమ్మా అమ్మ నాన్న? మన మదర్ హోమ్ మేకర్, ఫాదర్ ఫారం. రైతు బిడ్డలం కొడవలి పట్టి కోయగలం, కలం పట్టి రాయగలం, రికార్డులు బద్దలు కొట్టగలం, ప్రభుత్వ ఉద్యోగాలు సాధించగలం, ఎవర్రా మనల్ని ఆపేది. గొల్లపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు అధ్యాపకులతో మనం మాట్లాడాం. విద్యార్థులు చెప్తున్న ప్రధాన సమస్య ఏంటంటే ఉదయం పూట కాలేజీకి రావడానికి వివిధ గ్రామాల నుంచి కళాశాలకు వచ్చే విద్యార్థులకు సమయానికి బస్ సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. క్లాసులకు అటెండ్ కాలేకపోతున్నారు. కొన్ని సందర్భాల్లో ఆబ్సెంట్ కూడా పడుతుందనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ విద్యార్థులకు సరైన బస్ సౌకర్యం కల్పిస్తే సమయానికి కళాశాలకు రావడంతో మరింత మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. అలాగే అధ్యాపకులు కూడా వారి మధ్య కొంచెం కోఆర్డినేషన్ తగ్గినట్టు మనకు అనిపిస్తుంది. వారి కోఆర్డినేషన్ విద్యార్థులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు ఈ ముగ్గురు కోఆర్డినేషన్తో పనిచేస్తేనే ప్రభుత్వ విద్యా సంస్థలో ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని మనం గతంలో చూసాము. అనేక విద్యా సంస్థలు, అనేక జూనియర్ కళాశాలలు కూడా ఇదే తరహాలో మంచి ఫలితాలు సాధిస్తున్నాయి. గొల్లపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు, అధ్యాపకులు కలిసి ఇంకా ప్రయత్నం చేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు. అలాగే ఇక్కడ విద్యార్థులకు, సైన్స్ విద్యార్థులకు ప్రత్యేకమైన ల్యాబొరేటరీ లేదు. ఈ ల్యాబొరేటరీ ఒకటి ప్రత్యేకమైన గది ఏర్పాటు చేస్తే వారి విద్యార్థులకు ఇంకా సౌకర్యంగా ఉంటుంది. లైబ్రరీ, ల్యాబొరేటరీ గది, క్రీడా మైదానంలో కొంచెం అసౌకర్యం ఉంటుంది, అసౌకర్యం ఉంది. చుట్టూ ప్రహరీ గోడతో పాటు మరిన్ని క్రీడలు ఆడుకునే విధంగా అధ్యాపకులు, అధికారులు, తర్వాత విద్యాధికారులు ప్రోత్సహిస్తే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంకా మెరుగైన ఫలితాలు సాధించవచ్చు అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. విద్యార్థుల ప్రధాన సమస్య ఆర్టీసీ సమస్య. సమయానికి బస్సులు నడిపితే, సమయానికి కళాశాలకు వస్తే మరిన్ని మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. కాబట్టి ఆర్టీసీపై జిల్లా కలెక్టర్ దృష్టి సారించి సమయానికి బస్సులు నడిపే విధంగా చర్యలు తీసుకుంటారని మనం ఆశిద్దాం.